పేరివేత లక్ష్యంగా కగార్ ఆపరేషన్ ముందుకు సాగుతోంది. మరోవైపు మావోయిస్టు దళాలకు ఆర్థిక, సైద్ధాంతిక మద్దతును ఇస్తున్న వారిపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టులను నిఘా వర్గాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల ఆసన్నల లొంగుబాటు తర్వాత మావోయిస్టు పార్టీని పునర్నిర్మిస్తాము అంటున్న మావోయిస్టు పార్టీ తాజా ప్రకటనల నేపథ్యంలో ఆయా అంశాలపై స్పందిస్తున్న వారెవరూ అన్న దానిపై ఆరా తీస్తున్నారు. వారి కుటుంబ, ఉద్యోగ వివరాలు, ఆర్థిక లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు తాత్కాలిక ఆవేశంతో పెట్టారా లేక మావోయిస్టు పార్టీతో సుదీర్ఘమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారా అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల మావోయిస్టులకు ఆర్థిక అండదండలు అందిస్తున్న వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసి దాదాపు 20 కోట్ల లావాదేవీలను గుర్తించింది. ఈ క్రమంలో కొన్ని ఎన్జీఓ సంస్థలకు అందుతున్న విదేశీ నిధులు మావోయిస్టు కార్యకలాపాల కోసం దారి మళ్లుతున్నాయి అనే అనుమానంతో నిఘా బృందాలు ఆయా సంస్థల పనితీరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి రహస్యంగా ఏమైనా పనిచేస్తున్నాయా అనే విషయాలను నిఘా అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలోకి కొత్తగా రిక్రూట్మెంట్లు జరిగే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతం నుంచి మావోయిస్టులోకి పంపడానికి యువతను ఎవరైనా సంసిద్ధం చేస్తున్నారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.